ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుబుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు, ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే. సో దీనిలో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే మన వివిధ వర్గాలకు చెందిన ప్రజా సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. ఈ 28వ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ కూడా. జిల్లా కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా ఉండే అప్పటికి ఇంకా సంతకాల సేకరణ కూడా ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. దీని గురించి అన్ని వర్గాల ప్రజలు అప్పటికే అవగాహనతో పాటు ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి జిల్లా కేంద్రాల్లో పార్టిసిపేట్ చేసే రకంగా ఓ ప్రజా ఉద్యమం ఏదైతే నిర్మిస్తామో దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికి చేరుకుంటుంది. అలాగే దీని తర్వాత ఈ సంతకాల కార్యక్రమం ఈ 28వ తేదీ ఆల్రెడీ నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పుడు మనం ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అది ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది, అక్టోబర్ 28. నవంబర్ 12 ఏమో జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. తర్వాత సంతకాల సేకరణ పూర్తి అయ్యాక కోటి సంతకాల వాటన్నిటినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమం నవంబర్ 23వ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసే జిల్లా కేంద్రాలకు వస్తాయి. 24వ తేదీ నవంబర్ 24వ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి. అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసే రకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక 25 ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారి
సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి ఇక్కడి నుంచి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ ఆయనకు సమర్పిస్తారు. సో ఆ కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటి ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి. ప్రైవేటైజేషన్ అనేది ఏదైతే ఇది ఏదో ఒక 1000 మంది 2000 మంది పొట్టగొట్టేది ఒక ఫ్యాక్టరీ అయితే వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి, ఉపాధి ఏమవుతుంది అనుకోవచ్చు. ఈ వైద్య రంగం అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించి నాట్ ఓన్లీ రాష్ట్రంలో పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉపశమనం ఇచ్చి ఉచిత వైద్యం అందించడానికి, అలాగే ఏ వర్గాలైతే మెజారిటీ ఇక్కడ ఉన్నాయో, ఏ స్టేట్లో అయినా ఉండేది పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఈ వర్గాలే, వాళ్ళందరికీ వైద్య విద్యను కూడా ఉచితంగా అతి తక్కువ దీంతో అందించి మంచి భవిష్యత్తులో మంచి డాక్టర్లను తయారు చేసుకోవడానికి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక యజ్ఞంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ, ఎందుకంటే దాంతో అనుబంధంగా ఉండక తప్పదు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ అన్నింటినీ అప్గ్రేడ్ చేసి వాటికి 600 బెడ్స్కి మార్చడానికి ప్రపోజల్స్ తయారు చేసి, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వాటికి ప్రపోజల్ తయారు చేశారు. కోవిడ్ తర్వాత మొదలై కూడా ఇమ్మీడియట్గా మనం కోవిడ్ అయిపోగానే 23లో అడ్మిషన్స్ 23-24కే 5 మెడికల్ కాలేజీలు చేయగలిగాం. ఇంకొక 2 పూర్తి పులివెందుల, పాడేరు, 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారితోనే పూర్తి చేశారు. మిగిలిన వాటి వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకొక 3 అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 80%, 90% దాకా అయిపోయినవి. ఆదోని, మార్కాపురం, ఐ థింక్ మదనపల్లె, ఇవి ఆల్మోస్ట్ పూర్తి అయినవి. అంటే 7, 3, 10, ఇంకా మిగిలింది 7 కళాశాలలు. అవి కూడా ల్యాండ్ ఇదైపోయి, భూసేకరణ అయిపోయి, పునాదులు తీసి వివిధ స్టేజీల్లో అవి ఉన్నాయి. మెడికల్ కళాశాలలు అనేవి ఓవర్ నైట్ ఏదో ప్రాజెక్ట్ లాగా కట్టి ఒకేసారి గేట్లు ఎత్తి నీళ్లు వదిలేవి కాదు. అది ప్రోగ్రెసివ్గా ముందు పర్మిషన్ వచ్చినాక, ఎందుకంటే దాని రిక్వైర్మెంట్స్ని బట్టి పెంచుకుంటూ పోవడం వల్ల 4-5 ఏళ్లలోనో 5-6 ఏళ్లలోనో పూర్తి చేస్తారు. అండ్ మనకి ఇక్కడ వేరే అక్కర్లా, ఎయిమ్స్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఎయిమ్స్ ఏదైతే ఇచ్చారో అది దాదాపు నాకు తెలిసి 9 ఏళ్ళు పట్టినట్టుంది. ఐ థింక్ 9 years పట్టినట్టుంది పూర్తి అయ్యి సొంత దీనిలోకి రావడానికి. ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మొదలైనట్టుంది, ఆ తర్వాత ఏదో వేరే దీనికన్నారు. మొత్తం మీద దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ పూర్తి అయ్యేసరికి 9 ఏళ్ళు పట్టింది. నువ్వు దాన్ని తీసుకొచ్చేసి నువ్వేం మొదలు పెట్టావు, ఎంత ఇన్వెస్ట్ చేసావు? ఇది కాలేజీ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ వస్తుంది. మెడికల్ ఫెసిలిటీ ఆల్రెడీ ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసి రెడీ చేసొచ్చు, దానికి మిగిలిన యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ప్లస్ వీటన్నిటికీ ఫ్యాకల్టీ రావాలి, దానికి అవసరమైన స్పెషలైజ్డ్ సర్వీసెస్కి అవసరమైన వాళ్ళు రావాలి. ఇవి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పెట్టినా ఓవర్ నైట్ అయ్యేది కాదు, లేదా ఒక సంవత్సరం మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసేది కాదు. ఫ్యాక్టరీ చేయొచ్చు, కట్టి మెషినరీ తెచ్చిపెట్టి నొక్కేసి చేసుకోవచ్చు. అదైనా 2-3 ఏళ్ళు పడుతుంది. ఇది హ్యూమన్ మ్యాన్ పవర్ కావాలి, దాని రిక్వైర్డ్ స్పెషలైజ్డ్లు కావాలి. అలాగే అప్గ్రేడ్ చేసుకుంటూ పోవడం అనేది, ఇవంతా ప్రాసెస్ కావడానికి టైం పడుతుంది. అందులో తొలి దశ పూర్తి చేసినవే 5 పూర్తి అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తున్నాయి.